నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 9. నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలులో మంగళవారం ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు తెలుగుదేశం నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ పాఠశాలలో కేక్ కట్ చేసి చాక్లెట్లు, పండ్లు పంచిపెట్టారు. అదేవిధంగా శివాలయంలో ప్రత్యేకంగా కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు దండు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జిల్లా మాజీ మంత్రి సోమిరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి సాధ్యమని అన్నారు. నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేసి యువతకు దిశానిర్దేశం చేశారన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు. అనంతరం ఉడతా విజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేరెడ్డి కోదండరామరెడ్డి, శాలివాహన సర్వేపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు చల్లగిరి ప్రసాద్, శివుడు రాజాగౌడ్, 4వ వార్డు మెంబర్ దురతాటి సౌజన్య, రత్నం, వీరప్రతాప్, బండికట్టు రవి, మడమనూరు ఉప సర్పంచ్ సుధీర్, సతీష్, జితేంద్ర గౌడ్, రవి, పునోద్, పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు మనుబోలు గ్రామంలో మా మనుబోలు గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాని వెంకటరమణయ్య గారు, చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాలతో దేశం మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈరోజు లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ దేవాలయంలో మెట్ట మీద కేఆర్ పురంలో స్కూల్ పిల్లలకి, పెద్దలకి అక్కడ కేక్ కట్ చేసి వాళ్ళ అంగన్వాడీ పిల్లలకి అందరికీ ఈరోజు అక్కడ ఆయన పళ్ళు, స్వీట్లు అన్నీ చాలా ఘనంగా అందరికి పంచారు. ఈరోజు ఇటువంటి శుభదినం అంటే మన భారతదేశానికి సుభాష్ చంద్రబోస్ గారు జన్మించిన దినం. అటువంటి రోజున మన లోకేష్ బాబు గారు ఈ నారా చంద్రబాబు నాయుడు కొడుగ్గా, ఎన్టీ రామారావు మనవడగా, అదే కాకుండా ఆయన సొంతంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేసి జనాలు, యూత్లో, ఈ గ్రామాల్లో ఏమేమి జరుగుతున్నాయి, భవిష్యత్తు ఏ విధంగా ఉందని యువతకు అందరికీ భరోసా ఇచ్చినటువంటి మహోన్నత నాయకుడు. ఆయన ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ ఎంతో ఘనవిజయం సాధిస్తుందని మేమందరం మనసా వాచ ప్రజల్లో కూడా ఎప్పుడైనా దగ్గరలో చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, చంద్రమోహన్ గారి నాయకత్వంలో ఈ జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని అందరూ ఆశిస్తున్నాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన లోకేష్ అన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. దానివల్ల మేము కేక్ కట్ చేసి బడి స్కూల్ పిల్లలకి, అంగన్వాడీ స్కూల్ పిల్లలకి పాలు, పళ్ళు, కేకు అన్నీ కట్ చేసి అందరికీ పంచి శివాలయానికి వచ్చి శివాలయంలో పూజలు చేయించి అన్నీ ఆయన ఆశీస్సుల కోసం ఆయనకి ఆరోగ్యములు నిలవాలని మన లోకేష్ అన్నకి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మునబోలు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పరమట గిరిజన కాలనీలో పిల్లలకి స్కూల్లో స్వీట్లు, పళ్ళు పంపిణీ జరిగింది. అలాగే ఈరోజు గ్రామ పార్టీ అధ్యక్షుడు సాని వెంకటరమణ గారి ఆధ్వర్యంలో శివాలయంలో రుద్రాభిషేకం, అలాగే ఇతర పూజా కార్యక్రమం నిర్వహించారు. ఎందుకంటే లోకేష్ బాబు యూత్ ఐకాన్. ఎందుకంటే తన తండ్రి, తాత ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఎటువంటి ఒక్క ఆరోపణ కూడా లేకుండా మచ్చలేని మనిషిలాగా నిరూపించినటువంటి లీడర్ వ్యక్తి కాబట్టి ఆయన యూత్ ఐకాన్ అంటున్నాము. కాబట్టి ఇటువంటి యూత్ ఐకాన్ లీడర్కి మునుబోలు గ్రామంలో పుట్టినరోజు వేడుకలు చేయడం చాలా సంతోషకరం. అలాగే ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, రాబోయే ఈసారి మేము మంత్రిగాను వాళ్ళ తండ్రిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
ब्राह्मणी नाम देस्य पुत्राणां देवांश नाम देस्य लोकेश जन्मदिन शुभ समये मनुबोलु श्री कामाक्षी देवी समेत ब्रह्मेश्वर स्वामी देवालये ओम एकवार रुद्राभिषेक पूजांच करिष्यामः। हर नमः महादेव कुटुंबायां क्षेमस्थैर्य धैर्य वीर्य विजययागिरारोग्यदा अष्टैश्वर्याभिवृद्धिरस्तु दिनदिनाभिवृद्धि फलसिद्धिरस्तु राजकीयानाम् उत्तीर्णतानुग्रह कटाक्ष फलसिद्धिरस्तु सर्वं श्री पार्वती परमेश्वर देवता परिपूर्णतानुग्रह कटाक्ष फलसिद्धिरस्तु तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु पार्वती पतये हर हर महादेव शंभो शंकर गातं यज्ञपतये दैवी स्वस्तिरस्तु చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.